ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొంతమందికి నిద్ర లేమి సమస్య అనేది ఉంటుంది. వాళ్ళకి సరిగ్గా నిద్ర రాదనమాట. సో, అలాంటి వారు అంటే మన ఇంట్లో దొరికే ఆహారపు అలవాట్లతో ఎలా దీన్ని అధిగమించవచ్చు? ఖచ్చితంగా అండి. నిద్రలేమి అధిగమించడానికి డిన్నర్‌ని త్వరగా తినడము. అంటే లేట్‌గా తినకుండా లేట్‌గా అంటే వీలైనంత త్వరగా వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి అట్‌లీస్ట్ 8 కల్లా తినేటట్టుంటే మంచిది. సో, అది పడుకునే టైంకి కొంచెం బాడీ అలసటతో ఉంటది. పగలంతా పనిచేసి ఉంటారు. రెస్ట్ రావడానికి బావుంటది. ఓకే. మళ్ళీ లేట్‌గా తినటం వల్ల కూడా వారికి నిద్ర అనేది డిస్టర్బే అవుతది ఖచ్చితంగా. అలాగే నిద్ర లేమి అన్నారు గదా! మరీ అంత సమస్య ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కాళ్ళకి, అరికాళ్ళకి కొబ్బరి నూనె రాసుకోవచ్చు. నెత్తిగా కొబ్బరి నూనె రాసుకోవచ్చు. నిద్ర బాగా వస్తుంది. హుహు. ఓకే. కంటి సమస్యలు చాలా మందికి వస్తూ ఉంటాయి గదా! సో, మనం ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే దీని నుంచి మనం అధిగమించొచ్చు? కంటి సమస్యకి కారణం ఒకటైతే ఫస్టు అందరూ ఎల్ఈడీ లైట్‌ని తరచుగా చూస్తున్నాం మన మొబైల్ ఫోన్ ద్వారా. ఇది తగ్గించుకోవడం ఒకటి ఫస్ట్ మనం తగ్గించుకోవడం చేయాలి. అంటే తరచుగా చూసేది ఎక్కువైపోయింది. అవును. పూర్వం స్క్రీన్. కంప్యూటర్‌లోనే దూరం ఉండేది. ఇప్పుడు అందరూ ఇంత దగ్గరగా చూస్తున్నాము. సో, ఇది ఒకటి అయిందయితే మనకి డాక్టర్లు మెడిసిన్ ప్రకారం మనకి విటమిన్ ఏ కావాలి. సో, అది ఆహారంలో అందేటట్టుగా అది ఆకుకూరల ద్వారా వస్తది. వెన్న ద్వారా వస్తది. ఇంట్లో వెన్న జేసుకోవాలి. ఎవరు చేయడం లేదు. అంటే పెరుగు చేసి చిలికితే వెన్నొస్తది. ఆ వెన్నలో ఉన్న విటమిన్ ఒంటికి పడతది. అంటే అది ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి అది వెన్నతో రావడం సవ్యమైందనమాట. సో, అలా ఉన్నవాళ్ళు కూడా కొంతకాలం పాటు ఆ వెన్నని అలా తీసుకుంటే కూడా అది ఉపశమనం కలుగుతది. ఇప్పుడు మునగాకు పొడి చాలా ప్రాచుర్యం పొందింది. అందులో ఖచ్చితంగా పచ్చి మునగాకు పొడిని కూరలాగా వండుకొని తింటే కూడా కంటి సమస్యలు తగ్గుతాయి. అయితే రక్తహీనత ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? రక్తహీనతకి కారణము ఒకటి ఐరన్ లోపము. ఒక కారణం. అయితే ఐరన్ రిచ్‌గా ఉన్నది మనకి సజ్జలు ఆహారాల్లో. సజ్జలు. ఆ! సజ్జల్ని మళ్ళీ ఎలా తీసుకోవాలి అనేది ఒకటి చూడాలి మనం. సజ్జల్ని కూడా ముందు రోజే అన్నంలాగా రవ్వలాగా చేసినా, ఎట్లా చేసినా ముందు రోజే దాన్ని అన్నంలాగా వండేసేసి, దాన్ని నీళ్ళలో నానబెట్టి, పొద్దున పూట దాన్ని మజ్జిగతో కలుపుకొని లేకపోతే అంబలి అంటాం దీన్ని. సో, ఇట్లా తీసుకుంటే అంటే ఆ పులిసినది ఉంటే ఐరన్ ఒంటికి పడతది. ఆ పులుపు వల్ల గూడా. ఐరన్ ఒంటికి పట్టాలంటే పులుపు కావాలి. సో, ఇది ఒకటైతే ఉసిరికాయ పొడి ఉంటది గదండీ! మన ఇంట్లో దోసలు లేసే చపాతీలు కాల్చే పెనం ఉంటది. అది ఐరన్‌దయితే గనక ఐరన్‌ది. పాతకాలపు క్యాస్ట్ ఐరన్‌దయితే గనక ఆ బాణలి ఐరన్‌ది అయ్యుండాలి. అయ్యుండాలి. సో, దానికి ఉసిరికాయ పొడిని పేస్ట్‌గా చేసి ఉసిరికాయ పొడిని పేస్ట్ చేసి దానికి రాయాలి. అది నల్లగా అయిపోతుంది. దాన్ని మళ్ళీ మరుసటి రోజు గీకేయాలి. సో, దాన్ని ఒక 2 చిటికెలు అంటే తీసుకొని ఆ గీకేసిన ఆ పొడిని పొడిని 2 చిటికెలు నిమ్మరసం కలుపుకొని పరగడుపున తాగాలి. అలా 2 వారాల పాటు తాగితే కూడా ఐరన్ వస్తది. ఎక్కువ కాలం చేయకూడదు. ఐరన్ మళ్ళీ ఎక్కువైన ప్రాబ్లమ్. ఇట్లా ఎక్కువ సమస్య ఉన్నవాళ్ళు త్వరగా చేయడానికి ఇదొక పద్ధతి. సజ్జల అంబలి, ఉసిరికాయ పొడితో ఇట్లా నిమ్మరసంలో తాగడం. ఈ 2 సహజంగా మనం ఇంట్లో చేసుకోగలిగినయి. చాలా అద్భుతంగా చెప్పారండి. అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అంటే ఎంతవరకు ఇవి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది? అయితే మనకసలు ఫ్రిడ్జ్ ఎంతవరకు అవసరం అనేది ఎవరికి ఆళ్ళు బేరీ జేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్‌గా వండుకు తినడం ఎప్పటికీ మంచిది. కొందరికి ఉద్యోగరీత్యా కావచ్చు, అట్లా ఉన్నప్పుడు ఒక పూట అందులో పెట్టుకుంటారు. మహా అయితే ఇడ్లీ పిండి, దోసల పిండి మన కల్చర్‌లో అయితే పెట్టుకుంటా ఉంటారేమో. వాటి వరకైతే పర్వాలేదు. వేరేది ఏదైనా సరే వేడిగా వండుకొని తినడమే మంచిది. సో, మలబద్ధకం ఉన్న వాళ్ళలో అయితే కొంతమంది అది నీళ్ళతో అంటే నీళ్ళు తక్కువ తాగడం వల్ల అవి వస్తుందా? లేకుంటే ఒక మనిషి నీరు ఎంత తాగితే మలబద్ధకం నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు? ఖచ్చితంగా అండి. ఈరోజు తిన్న ఆహారము రేపు అది ఎక్స్‌క్రీట్ అయిపోవాలి. మల విసర్జన జరగాలి. అలా జరగకపోతే దాన్ని మనం మలబద్ధకంగానే చూడాలి. అట్లా జరగడానికి ప్రతి వ్యక్తి రోజుకి సుమారుగా మన వాతావరణ పరిస్థితుల్లో అయితే 3 లీటర్ల నీళ్ళు కనీసం 12 గ్లాసుల నీరు ఏదో సందర్భంలో తాగుతా ఉండాలి రోజు మొత్తంలో. సో, అది ఉందా లేదా ఎవరికి వాళ్ళు బేరీ జేసుకోవాలి. అలాగే డైట్ ఫైబర్ ఉండాలి మనం తిన్న ఆహారంలో. డైట్ ఫైబర్ అంటే పీచు పదార్థం. డైట్ ఫైబర్ అంటే పీచు అంటే మళ్ళీ మనం ఏదో ఆకుకూరలు లేకపోతే పొట్టు పదార్థమే అనుకోక్కర్లేదు. సపోజ్ ఈరోజు అన్నం వండినప్పుడు గంజి వంచాము. అన్నం నీళ్ళు ఎక్కువ పోసి. అదే గంజిని మనం ఈరోజు వంచిన గంజిని రేపటి వరకు ఒక కుండలో ఉంచి దానికి నీళ్లు కలిపి తాగినా అందులో ఉండేది కూడా డైట్ ఫైబరే. సో, ఇది కొంత అరగని స్టార్చ్ అవుతుందనగా రెసిస్టెంట్ స్టార్చ్ అది డైట్ ఫైబర్‌గానే పనిచేస్తది. సో, ఇట్లా కూడా ఆ డైట్ ఫైబర్‌ని తీసుకోవచ్చు. అయితే చిన్న పిల్లల్లో కూడా ఈ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మనం వింటున్నాము.
సో, దీనికి ఏంటి కారణం? ఎలాంటి ఆహార పదార్థాలు పిల్లలు తినాలి? అండ్ ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు? పూర్వం అమ్మమ్మలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంట్లోనే కొన్ని తయారు చేసి పెట్టేవాళ్ళు. స్నాక్స్ ఇచ్చేవాళ్ళు. చేసేవాళ్ళు. దానివల్ల సహజంగానే ఈ గట్ హెల్త్ అంతా మెయింటైన్ అయిపోయేది. వాళ్ళకి ఏదెయ్యాలి, ఏదెయకూడదు, చిన్న వస పోయడం కాడి నుంచి, వామ్ వాటర్ ఇవ్వడం కాడి నుంచి, శొంఠి టైంకి ఇవ్వడం, అలాగే కరక్కాయ పొడి ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి సహజంగానే ఆరోగ్యం ఉండేది. ఇప్పుడు ఈ నాలెడ్జి ఒక 30, 40 ఏళ్ళలో నెక్స్ట్ జనరేషన్‌కి వెళ్ళలేదు. ప్రతిదానికి డిపెండెన్సీ. అంటే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం వరకే తెలుసు. కానీ రాకుండా ఆపుకోవడానికి మన ప్రయత్నం ఒకటి జరగాలి గదా! అది సరిగ్గా జరగడం లేదు. సో, చిన్న పిల్లలకి ఇట్లా మనము గుజ్జనగూడని లేకపోతే ఇంట్లోనే వాళ్ళు అన్నప్రాసన అయిన తర్వాత పెసరపప్పు, బియ్యంతో ఇంట్లో తయారు చేసుకునేవాళ్ళు. అంటే బయట ఫార్ములేటెడ్ ఫుడ్ కాకుండా ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళు. అది మంచి కల్చరు. అలా చేసుకోవాలి. వారికి తరచుగా అప్పటి నుంచి పెరుగు, మజ్జిగ కూడా అందిస్తూ ఉండాలి. సో, దీనివల్ల గట్ హెల్త్ వాళ్ళకి బావుంటది. అలా అది అలవాటవుతుంది. సో, ఉపవాసాల గురించి మనం చూసుకుంటే, ఉపవాసం అంటే దేవుడి కోసం ఏ మతస్థులైనా, ఏ కులస్తులైనా ఎవరైనా చేస్తారు. అవును. అయితే ఉపవాసం చేయడం ద్వారా అంటే మన పేగులకు విశ్రాంతి దొరుకుతుందంటారా? ఇది ఎంతవరకు ఉపశమనం కలిగిస్తుంది? మన కంటి ఎదురుగా ఉన్నది ఎవరికైనా ఆహారం అంటే తినాలని ఉంటది. అది సహజమైన ప్రక్రియ. అది ఇంపుగా ఉంటది. ఆకర్షణ ఉంటది. మన పెద్ద పేగుల్లో ఉన్న సూక్ష్మజీవులు కూడా దాన్ని ఆకర్షించే విధంగా పరిస్థితి ఉంటది మనకి ఆలోచన రూపంలో. తినాలని ఉంటది. అలా ముఖ్యంగా పిల్లల విషయంలో కాదు గానియండి, ప్రెగ్నెంట్స్ కాదు గానియండి, మిగతా వారందరూ ఉపవాసం చేయడం అనేది ముఖ్యము. ముఖ్యం. సో, ఇష్టమైన దాన్ని ఎదురుగా ఉన్నప్పటికీ అది తినకుండా కొంత సమయం గడపడం. అంటే మన మీద మన ఆలోచనలో కొంత కంట్రోల్ చేసుకోవడం అనేది ఒకటి. ఉపవాసము అంటే కూడా దగ్గరగా జీవించడం. దగ్గరగా అంటే ఒక ఆధ్యాత్మిక ఆలోచనతో కావచ్చు, భగవన్ నామస్మరణతో కావచ్చు, భగవంతునికి దగ్గరగా జీవించడానికి మనం ఒక ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయాలి అంటే మనం ఒక చిన్న సాధన ఏంటంటే నాలుకకి రుచి. నాలుకకి రుచి కావాలి. ఏదైనా తినాలని రుచి కోరుకుంటది. ఆ రుచి ఉన్న మెమరీతో మళ్ళీ తిన్నప్పుడు బాగుందిగా మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలని కోరుకుంటది. ఇది నాలుకకున్న రుచి. అయితే అదే నాలుక మాటలు చెప్తది. అలాగే పాటలు పాడుతది, భజన చేస్తది. అలాగే దైవనామ స్మరణ. అంటే అదే నాలుకకి భగవంతుని నామము యొక్క రుచిని మనము అందిస్తే గనక ఈ ఉపవాసం చేయడం చాలా సులువవుతుంది. అలాగే ఉపవాసం చేయాలని మనకు ఏకాదశి వస్తది. నెలకి 2 సార్లు. ఈ నెలకి 2 సార్లు ఏకాదశి వచ్చినప్పుడు మనం ఒక 3, 4 రోజులు ముందుగానే పలానా రోజు ఏకాదశి ఉంది, మనం ఉపవాసం చేయాలని ఒక మైండ్ సెట్ పెట్టుకుని దాన్ని మనం అనుకుంటే గనక ఆ ఆకర్షణీయమైన పదార్థం కూడా మనకి అంత ఆకర్షితులం అవ్వము మనం. అంటే అట్లా ఇదంతా బ్రెయిన్ మానసికంగా మానసికంగా కొంత ప్రిపేర్ అవుతాం. అలాగే దైవనామస్మరణ అంటే కేవలం భగవంతుడి నామాన్ని స్మరించుకుంటాం. పూజలు అనేది ఒక పద్ధతి. అలా కాకుండా మన పనులు మనం చేసుకుంటానే, మన వృత్తులు మనం చేసుకుంటానే దైవనామస్మరణ లోపల చేసుకుంటాం. అలా ఉపవాసం చేయాలి. ఇలా ఖచ్చితంగా చేయొచ్చు. ఆధ్యాత్మిక పరంగా, ఆలోచన పరంగా ఇది చాలా మంచిది. అలాగే ఎప్పుడైతే ఉపవాసం ఉన్నామో శరీరం క్లీన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఓకే. లోపలగా పేరుకుపోయినవి ఏవైనా మలినాలు కావచ్చు. సో, చక్కగా ఉపవాసం చేస్తున్న రోజు తరచుగా నీరు తాగుతూ ఉండాలి. ఆ మలినాలు కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా ఏకాదశి ఉపవాసాన్ని 12 గంటలతో మొదలుపెట్టి 36 గంటల వరకు సులువుగా అందరూ ఇంట్లో చేసుకోవచ్చు. దాంతో ఆరోగ్యాన్ని పొందొచ్చు. అలాగే మంచి ఆధ్యాత్మిక ఆలోచనతో వారి జీవితాన్ని సౌఫల్యం చేసుకోవచ్చు. ఎంత కాలానికి ఒకసారి ఉపవాసం ఉంటే మన గట్ హెల్త్‌కు మంచిది? సో, ఇక్కడ నేను ఆచరిస్తున్నదైతే హిందూ ధర్మం ప్రకారము 2 వారాలకు ఒకసారి. 2 ఆ! వారాలకు ఒకసారి అలాగే ఉపవాసం ఉండాలి. అరబ్బులో గాని లేకపోతే ముస్లిం వాళ్ళు చేస్తున్నది రంజాన్ ఉపవాసం. అది వారి పద్ధతి ప్రకారం సంవత్సరానికి ఒకసారి ప్రతిరోజు చేస్తారు. అది ఒక పద్ధతి. అలా ప్రతి వారికి కొన్ని నియమాలుంటాయి. వారి వారి మతాల ప్రకారం వాళ్ళు చేసేవన్నీ సవ్యమైనవి. అది ఆచరించడం అనేది ముఖ్యం. మత ధర్మాలు ఉన్నాయి. బట్ దాన్ని ఆచరించే ల్ జ వ్యక్తిగత జీవితంలో ఆచరించడం ఆ అలవాట్లని ముఖ్యం. ముఖ్యం. సో, ఉపవాసం ఉన్నాక ఒక లాంగ్ గ్యాప్ అనేది మన పేగులకి ఇచ్చేస్తారు. విశ్రాంతి తీసుకుంటుందది. సో, ఇమ్మీడియేట్‌లీ ఉపవాసం తీర్చే సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆ! అయితే 2 వారాలకు ఒకసారి చేసే ఉపవాసం, ఏకాదశి ఉపవాసం కావచ్చు ఇలాంటి వాటిలో ఆహ్, సాత్వికంగా అరిగేది కిచిడీ లాంటిది తీసుకోవచ్చు వారు తీసుకోవాలంటే. అంటే కిచిడీలో అన్నీ ఉన్నాయి. పిండి పదార్థం ఉన్నది, ప్రోటీన్స్ ఉన్నాయి, పప్పు ధాన్యాలు ప్రోటీన్స్ ఉన్నాయి, అలాగే నూనె లిపిడ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది సంపూర్ణ ఆహారము. అది పల్స్‌గా అంటే నీళ్ళు ఎక్కువ వేసి చేస్తాం కాబట్టి పల్స్‌గానే ఉంటది. త్వరగా జీర్ణమవుతది. సో, ఇలాంటివి తీసుకోవచ్చు. ఒక్కసారే పచ్చళ్ళు అలాంటి వాటికి పోకుండా, పికిల్స్‌లోకి పోకుండా ఇట్లాంటివి తీసుకోవాలి.
అయితే ఇప్పుడు వంటల్లో అండ్ పోపు వేసేటప్పుడు అసఫోటిడా అంటే ఇంగు ఇంగువ. అంటారు గదా! అది వేసుకోవడం గట్ హెల్త్‌కి ఎంత మంచిది? అది రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదే. అందులో సల్ఫర్ ఉంటది. మంచి వాసనిస్తది, రుచినిస్తది. అలాగే కొన్ని కొన్ని అనవసరమైన సూక్ష్మజీవుల్ని అంటే అపాన వాయువుల్ని తొలగించడానికి గానీ, అట్లాంటి వాటిని తగ్గించడానికి కూడా ఈ ఇంగువ మంచిదే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.